మనం కోరుకున్న కోరిక నెరవేరాలంటే చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఆ చిన్న పిల్లలకి లోపల కల్మషం ఉండదు, అసూయ ఉండదు, ఏ రకమైన ద్వేషభావం ఉండదు. నవ్వొస్తే నవ్వుతారు, ఆకలిస్తే ఆకలేస్తుందని చెప్తారు, ఏడుపొస్తే ఏడుపొస్తుందని చెప్తారు. యూనివర్స్తో ఆ చిన్న పిల్లలు 7 years వరకు ఎందుకు కనెక్ట్ అయి ఉంటారో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం కోరుకున్న ప్రతి కోరిక చాలా ఈజీగా నెరవేరాలంటే మనం పూర్తిగా మారిపోవాలి అంటే లోపల ఎలాంటి వేరే ద్వేషభావం ఉండకూడదు, కోపం ఉండకూడదు, పగ ఉండకూడదు, అసూయ ఉండకూడదు. ఇవన్నీ ఎవరిలో ఉండవు? చిన్న పిల్లల్లో ఉండవు. వాళ్ళకి కావాల్సిన దానికోసం కింద పడి ఏడుస్తూ అది ఇచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంటారు. అది ఇచ్చాక వెంటనే ఆపేస్తారు. ఇక్కడ విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే అలా చిన్న పిల్లల మనస్తత్వం వాళ్ళ కోరిక నెరవేరేదాకా వాళ్ళకి కావాల్సింది ఇచ్చే వరకు వారు వదలరు. ఇక్కడ చాలామంది ఒక 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేసి 11వ నిమిషం తర్వాత నెగిటివ్ వైపు అట్రాక్ట్ అయిపోతున్నారు, నిరాశ వైపు. ఆ కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. కారణం ప్రస్తుత పరిస్థితులు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళు చూస్తున్నటువంటి ఆ పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు, ఎదుటివాళ్ళ పరిస్థితులు, టెన్షన్స్, మానసికంగా తీవ్ర వేదన, అప్పులు, ఇంకా అనేక రకమైనటువంటి కుటుంబంలో రిలేషన్స్ మధ్య ప్రాబ్లమ్స్, అంతుచిక్కని వ్యాధులు, ఎన్నో మానసిక ఒత్తిడులు. సో వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? నీకు ప్రతిదీ దక్కాలంటే, నువ్వు కోరుకున్న ప్రతిదాన్ని పొందాలంటే నీకు నువ్వే నీ మనసును మార్చుకోవాలి. ఆ గొప్ప గాడ్, విశ్వశక్తి తనకు తానుగా నీ మీద జాలి తలవదు. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ప్రేమని పొందాలంటే ఒక అయస్కాంతంలా మారేదాకా దాన్ని మీలో పూర్తిగా నింపుకోవాలి. ఒక అయస్కాంతం రౌండ్గా ఉంటుంది, దాన్ని మనం ఆ ఇనుముతో ఆకర్షిస్తే అది వెంటనే అతుక్కుపోతుంది. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెబుతుంది? అట్రాక్షన్, ప్రతీది కూడా ఆకర్షింపబడుతుంది. మనం ఏం చేస్తున్నాము? కొద్దిసేపు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము, మరికొద్దిసేపు ఏవో ఇతర విషయాలు వింటున్నాము. ప్రపంచంలో జరుగుతున్న న్యూస్ కానీ, సీరియల్స్ కానీ, నెగిటివ్స్ కానీ, ఇతరులు చెప్తున్నటువంటి ఒకళ్ళ మీద ఒకరికి ఆ కంప్లైంట్స్ కానీ, వీటి వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఒక సర్వేలో తేలింది ఏంటంటే, అనేక మంది వేరే వ్యక్తిలో జీవితంలో ఉన్నటువంటి ఆ లోపాలను వెతకడంలోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంట. అంటే ఆ వ్యక్తి గురించి చెప్పుకోవటం, పక్కింటి వాళ్ళ గురించి, చుట్టాల్లో పలానా వ్యక్తి ఇలా చేశాడంట, ఎవరినో ప్రేమించి తీసుకెళ్ళిపోయాడంట, ఇంకేదో నెగిటివ్స్. అంటే కాన్సన్ట్రేషన్ అవి బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు. ఆ పక్క ఆవిడ ఇలా చేసింది, మన చుట్టాల్లో పలానా వాళ్ళు ఇలా చేశారు, దీన్ని ఎక్కువగా మోస్తున్నారు, వింటున్నారు, చెప్పుకుంటున్నారు. మరి నువ్వు కోరుకున్న కోరికలన్నీ అక్కడ స్టక్ అయిపోతున్నాయి. ఎక్కువ సమయం అంతా ఇతరుల మీద కంప్లైంట్స్ గురించే కాన్సన్ట్రేషన్, ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జీవితం మారమంటే ఎలా మారిద్ది? చిన్న పిల్లల్లాగా ఆ చిరు మనస్తత్వాన్ని, కల్మషం లేని హృదయాన్ని కలిగి ఉండట్లేదు. కాబట్టి కోరికలు నెరవేరట్లేదు. మరి ఈ స్థితి మారాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేర్చుకోవాలి. దాని పుట్టు పూర్వత్వాలు, ఈ మానసికంగా ఈ మనసుని సరైన స్థితిలో ఎలా ఉంచుకోవాలి, మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలంటే ఎలా మారిపోవాలి, ఆ లోగుట్టు ఏంటి, ఆ స్థితి ఏంటి, ప్రతి దాన్ని నేర్చుకున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడి, రుణాల నుంచి బయటపడి, కొత్త వ్యాధుల నుంచి బయటపడి, తను ఒక బేబీలాగా ఆ చిన్నారి మనస్తత్వంలాగా మారిపోయినప్పుడు అక్కడ ఏది కోరుకుంటే అది విశ్వంలోకి వెళుతుంది. అడ్డుకునే శక్తులు ఉండవు, అడ్డుకునే కంప్లైంట్స్ ఉండవు,
అడ్డుకునే వ్యాధులు ఉండవు, అడ్డుకునే నెగిటివ్స్ ఉండవు. ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే, గౌరవం ఇవ్వకపోతే మీ పట్ల మీరు ముఖ్యమైన వ్యక్తి కాదని మీరే చెప్తున్నట్లు అవుతుంది. మీరు ఆరాధించగలిగిన వ్యక్తి కాదని, దానికి అర్హత లేదని అర్థం వచ్చేలాగా మీ గురించి మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు, మిమ్మల్ని మీరు నిందించుకున్నప్పుడు, ఆ సంకేతాలు మీలోని అంతులేని శక్తి ద్వారా ఆ విశ్వంలోకి వెళ్ళి మీకు గౌరవం లేకుండా, మీరంటే ఆరాధన లేకుండా, మీరు ప్రేమించదగ్గ వ్యక్తి కాదని మీరే సర్టిఫై చేసేసి ఆ స్థితిని కోల్పోతున్నారని అర్థం. మరింతమంది వారి పట్ల వారు సరిగ్గా ప్రవర్తించరు. ఆ పరిస్థితులు వాళ్ళకి తిరిగి అనుభవంలోకి ఎదురైనప్పుడు, నన్నెందుకు అవమానిస్తున్నారు, నన్నెందుకు ఇట్లా గౌరవించట్లేదంటే, ముందు నువ్వు నీకుగా గౌరవం ఇచ్చుకోవట్లేదు, నువ్వు ముఖ్యమైన వ్యక్తివి కాదని నువ్వే రెస్పెక్ట్ ఇచ్చుకోవట్లేదు, నిన్ను నువ్వు ప్రేమించట్లేదు, నిన్ను నువ్వు అభినందించుకోవట్లేదు. మరి ప్రపంచం నుంచి వచ్చే ఆ వ్యతిరేకత కూడా నువ్వు చేసేదే నీకు తిరిగి వస్తుంది. ఇట్లా నీ ఆలోచనే నీకు శత్రువు అవుతుంది. ఇదే పరిణామం తిరిగి వస్తుంది. మిమ్మల్ని మీరు అభిమానించటం, గౌరవించటం ప్రారంభించండి. అవే సంకేతాలు ఎన్నో రెట్లు తిరిగి మీకు వస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళండి. అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఆ మొత్తం ప్రపంచాన్ని కదిలిస్తుంది. మిమ్మల్ని ప్రేమించి ఆరాధించే జనంతో మీ జీవితం నిండిపోతుంది. ఎప్పుడు? మిమ్మల్ని మీరు గౌరవించినప్పుడు. మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తారో, ఎంతగా ఆరాధిస్తారో అవన్నీ విశ్వంలోకి వెళ్ళి ప్రపంచాన్ని చైతన్యపరిచి, మనుషులను, సంఘటనలను, పరిస్థితులను, సమస్తాన్ని చైతన్యపరిచి మీకు ఈ ప్రపంచంలో అత్యంత ఆరాధించే వ్యక్తిగా జనం నుండి మీ జీవితం ఆరాధనతో, ప్రేమతో నిండిపోతుందని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. మీకు మీరే సమాధానం చూపుకోవాలి. మీ ఆలోచనల ద్వారా, మీ నడవడిక ద్వారా, మీ ప్రవర్తన ద్వారా. ఈ ప్రపంచంలో ప్రతిదీ పొందే హక్కు మీకు ఉంది. దాన్ని అట్రాక్ట్ చేయాలంటే మనం మారిపోవాలి. ఎలా అట్రాక్ట్ చేయాలి? ఆ సీక్రెట్స్ ఏంటి, ఆ అఫర్మేషన్స్ ఏంటి, ఆ విజువలైజేషన్స్ ఏంటి, ఆ హోపోనోపోనో ప్రేయర్లో ఉన్నటువంటి ఆ అద్భుత రహస్యాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ప్రాపర్ వేలో, ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధతో బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబంలో రకరకాల ఇష్యూస్ ఉంటాయి. దాన్ని బట్టి లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా ఒక్కొక్క వ్యక్తికి డిఫరెంట్గా అవన్నీ నేర్పించడం జరుగుద్ది. అవన్నీ ఒకసారి నేర్చుకున్నప్పుడు మీ సమస్యల నుంచి సులభంగా మీరు గట్టెక్కగలుగుతారు. అంటే మీరు కోరుకునే జాబ్ వేరే ఉంటుంది, వాళ్ళు కోరుకునే జాబ్ వేరేగా ఉంటుంది. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఇంట్లో ఇష్యూస్ వేరేగా ఉంటాయి, ఇతరుల్లో వేరేగా ఉంటాయి. అట్లా ప్రతి వ్యక్తికి సపరేట్గా, డిఫరెంట్గా వాళ్ళకున్న ఆ స్థితిని బట్టి నేర్పించడం జరుగుతుంది. మనలో చాలామందికి మనం ఏం చెప్తాము, ప్రతిరోజు ఎవరు పలకరించినా అన్ని నెగిటివ్ విషయాలే చెప్తుంటారు, ప్రతిదీ బాధలే చెప్తుంటారు. మరి ఆ విషయంలోకి ప్రతిరోజు మీరు చెప్తున్న ఆ బాధలే వెళ్ళిపోయి తిరిగి ఎన్నో రెట్లు వస్తున్నాయి. ఇది ఆకర్షణతో కూడుకున్నది. మనం వదిలిపెట్టే ప్రతిదీ తిరిగి మనకు వస్తుందని చెప్తున్నాం. మనలోని అంతులేని మేధస్సు ఒక దైవత్వంతో కూడుకున్నది, అనంతమైన మేధస్సు, మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయి ఉన్నది. నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుతుంటే అదే ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. ఇది గ్రహించినప్పుడు, మిమ్మల్ని మీరు మంచుతో నింపుకున్నప్పుడు, ఇంకొకరికి ఇవ్వటానికి మీ దగ్గర ఏమీ లేదని మీరు చెప్తున్నప్పుడు, అన్నీ అనారోగ్యకరమైన వార్తలే చెప్తున్నప్పుడు, ఇంట్లో పరిస్థితి అంతా బాగాలేదని మీరు పదే పదే చెప్తున్నప్పుడు, అవన్నీ కూడా అఫర్మేషన్స్ అయిపోతున్నాయి. మీరు ముందుగా ఆలోచించుకోవటం చేయండి. నేను మాట్లాడుతున్నదే, నేను చెప్తున్నదే, నేను చేస్తున్నదే విజువలైజేషన్ అవుతుంది, అఫర్మేషన్స్ అవుతుంది, మేనిఫెస్ట్ అవుతుంది అని మీరు గ్రహించినప్పుడు ఆ పరిస్థితిని మీరు మార్చాలి, మాట్లాడే తీరు మార్చాలి. ప్రతిదాన్ని మీరు చేంజ్ చేయాలి. చిన్న బాబులేగా ఎలా ప్రవర్తిస్తాడు తను, కల్మషం లేకుండా ఏదైనా నిజమే చెప్తారు. సో విశ్వం ఏం చేస్తుంది, వాళ్ళ ప్రేయర్ కానీ వాళ్ళు కోరుకునేది వెంటనే అయ్యేలా చేస్తుంది. మనం లోపల ఒకటి బయట ఒకటి కలిగి ఉంటే, లోపల అసూయ చెందుతూ పైకి మాట్లాడుతూ ఉంటే మన కోరిక నెరవేరదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది,
మీరు పూర్తిగా మారిపోవాలి. ఎలా? మీకు మీరే ఉండటానికి, మీ పట్ల మీకే ఇష్టం లేకపోతే మరొకరు మీతో ఉండటానికి ఎలా ఇష్టపడతారు? మిమ్మల్ని మీరు గాఢంగా ప్రేమించకపోతే, మిమ్మల్ని చూసి మీరే మురిసిపోకపోతే మరొకరు మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతారు? మీతో ఉండటానికి, మీతో సహజీవనం చేయటానికి, మీతో జీవితాంతం మీ బాంధవ్యాలతో కలిసి ఉండటానికి ఎలా ఇష్టపడతారు? ఇక్కడ మన లోపల 5 సెన్స్ ఫీల్ అవుతూ మిమ్మల్ని మీరు గాఢంగా ప్రేమించుకున్నప్పుడు, మిమ్మల్ని చూసి మీరు మురిసిపోయినప్పుడు, మీకేం కావాలో వాటన్నిటినీ అద్భుతమైన సంకేతాలతో, ఆనంద పరవశంతో నిండిపోయి, చిన్న బేబీ మనస్తత్వంతో, అట్లా కల్మషం లేని హృదయంతో మారిపోయి కోరుకున్నప్పుడు ప్రతిదీ వచ్చి మీకు హత్తుకుంటుంది. మిమ్మల్ని ప్రేమించేవాడు కూడా అలాగే ప్రేమిస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? మళ్ళీ మరోసారి ఆకర్షణ సిద్ధాంతం, ఈ రహస్యం, విశ్వ రహస్యాలు ఏం చెప్తుంది? నిజంగా అర్థం చేసుకో మనసు మీకుంటే, ఆ అవగాహన చేసుకోగలిగే జ్ఞానం మీకుంటే, మిమ్మల్ని మీరే ప్రేమించుకునే గుణం మీకుంటే, మీరు చూసి మీ ప్రవర్తన మీకు మురిసిపోతే, మీ జీవితంలో మీరు దేన్ని అని కాదు, ఏదైనా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇక్కడ జరిగిపోయినట్టుగా ఊహించుకోమని చెప్తుంది. మీకు కావలసిన దానికి లేదు నా దగ్గరని ఆ అసహనాన్ని వ్యక్తం చేస్తుంటే, నా సంబంధం బాగాలేదు, నా మానవ జీవితం బాగాలేదు, నాతో ఆఫీస్లో ఎవరో సరిగ్గా ప్రవర్తించట్లేదు, నా బిజినెస్ బాగాలేదు, నాకు ఒంట్లో బాగాలేదు అని ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి దాకా నెగిటివ్నే మాట్లాడుతున్నారనుకోండి. అప్పుడు మీరు కోరుకున్న కోరికలు, మీరు చేసిన విజువలైజేషన్స్, మీరు చేసినటువంటి మెడిటేషన్ ఎందుకు పనికి రాకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు చేసే ప్రతి పని మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా మీరు ఊహించుకోవాలి. ఈ ప్రపంచంలోకి వచ్చింది మీరు ఒక చిన్న పాపలాగా ఒక అందమైన కళని సృష్టించుకుంటారు. వాళ్ళు నవ్వుతూ ఉంటారు, లోపల కళలు కంటూ ఉంటారు. ఆ కళలు కల్మషం లేకుండా ఉంటాయి, ఆ మాటలు స్వార్థం లేకుండా ఉంటాయి. కాబట్టి అన్నీ నెరవేరుతాయి. ఇక్కడ మీ ఆనందం అంతా ప్రేమ అనే ఫ్రీక్వెన్సీలో ఉంచి, అన్నిటికన్నా హెచ్చు స్థాయిలో శక్తివంతమైనటువంటి మనలోని సబ్కాన్షియస్ మైండ్కి మీ ఫ్రీక్వెన్సీని, అంటే మీ కోరికను అందించి, ప్రేమ అనే దాన్ని మీరు ఎక్కువగా బయటకు విడుదల చేస్తూ, అదే మనసుతో మీరు ఉండినప్పుడు ఆ ప్రేమ ఫ్రీక్వెన్సీలో ఆ తరంగాలు విశ్వంలోకి వెళతాయి. అది త్వరగా నెరవేరే అవకాశం ఏర్పడుతుంది. ఇలా ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి. మీరు ఒక గొప్ప వ్యక్తిగా మారాలనుకున్నప్పుడు, ఒక బిజినెస్ మ్యాన్గా దూసుకుపోవాలనుకున్నప్పుడు, లేదా మీ లైఫ్ పార్ట్నర్ని చాలా మంచి వ్యక్తి, మీతో లైఫ్ లాంగ్ ఉండే వ్యక్తి, ఒక విలువైన వ్యక్తిని కోరుకోవాలనుకున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అక్కడ మీరు అశాంతి చెందాల్సిన అవసరం లేదు. నేను కోరుకోవాలి, నా జీవితం మారాలని మీకు గాఢమైన విశ్వాసం ఉన్నప్పుడు, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని నేర్చుకున్నప్పుడు మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఎవరైనా ఒక వ్యక్తితో జీవించాలన్నప్పుడు, ఒక వ్యక్తిని కోరుకోవాలనుకున్నప్పుడు, సంపదని, డబ్బుని అనుకున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలోకి ఆ 5 సెన్స్ కూడా మారిపోవాలి. నేను ఇలాగే ఉంటాను కానీ నా దగ్గరికి రావాలంటే నీ బాడీ నుంచి ప్రకంపనలు, 5 సెన్స్ ఫీల్ అవుతూ ఆ ఫీలింగ్స్, ఆ అనుభూతులు, ఆకర్షణ బయటికి విడుదల చేయకుండా నార్మల్గా కోరుకుంటే అవ్వదు. ఆ స్పందించే గుణం శరీరం అంతా కూడా ఒక ఆకర్షణ సిద్ధాంతం నిండి ఉంటుంది. కాబట్టి ఆ 5 సెన్స్ లోపల ఉన్నటువంటి కోట్ల ట్రిలియన్ కళలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఆ 5 సెన్స్ కూడా అద్భుతమైన ఫీలింగ్స్ని రిలీజ్ చేసి ఆ తపన పని పడిపోయే గుణం ఉన్నప్పుడు మాత్రమే ఆ కోరికలు నెరవేరుతాయి. మీకోసమే మీరు పని చేయండి. ముందుగా మిమ్మల్ని మీతో నింపుకోండి. మీకు కావలసిన వాటితో నిండుగా పండగ వాతావరణంలాగా మీరు నింపుకున్నప్పుడు ప్రతిదీ మీరు ఆకర్షిస్తారు. విశ్వలోకాలు అన్నీ కూడా ప్రేమతో స్పందించే గుణంతో నిండి ఉన్నాయి. ఎక్కడైనా సరే మానవ సంబంధాలు బాగుపడాలంటే అసంతృప్తిని విడిచిపెట్టాలి. నా దగ్గర డబ్బు లేదు అంటే అవే ఎన్నో రెట్లు తిరిగి వస్తాయి. ఇక్కడ లోపల మీ ఆనందకరమైనటువంటి ప్రేమ సంభాషణలు, ఒక కవిత్వం రాయటాలు, మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకోవటాలు,
ఈ శరీరం అంతా మీకోసం మీరు పలికించిపోవటాలు, మీకు ఎలాంటి వ్యక్తి మీతో ఉండాలో, ఆ వ్యక్తి గుణగణాలేంటి, ఆ ఇల్లు ఎలా ఉండాలి, మీ జీవితం ఎలా ఉండాలి, మీ జాబ్ ఎలా ఉండాలి, మీ బిజినెస్ ఎలా రన్ అవ్వాలి, ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిగా ఈ ప్రపంచంలో ఎలా ఎదిగిపోవాలనుకున్నప్పుడు, దానికోసం తపన పడిపోయే గుణం మీకున్నప్పుడు ప్రతిదీ స్పందిస్తుంది. అయ్యో పాపమని వేరే ఏ శక్తి కూడా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చేయి పట్టుకుని లేపదు అని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. మీకోసం మీరు తప్పించిపోయే గుణంతో ఉన్నప్పుడు, మీరు రేపటి భవిష్యత్తుని ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకోసమే మీరు ప్రతి క్షణం ఆలోచించాలి. అలా ఉన్న పరిస్థితులను క్రియేట్ చేయాలి. ఇవన్నీ మీకు క్రియేట్ చేయటం రాకపోతే, ఆకర్షించటం రాకపోతే, ఫీల్ అవటం రాకపోతే, విజువలైజేషన్ రాకపోతే, మేనిఫెస్టేషన్ చేసుకోవటం రాకపోతే, అఫర్మేషన్స్ చేసుకోవటం రాకపోతే, ఎలా ఊహించాలో తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అప్పుడు మీకు ప్రాపర్ వేలో అన్నీ తెలియచేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ సో